చూడండి మనం పొలాల దగ్గరికి వచ్చేసాం. వరే కదా, వరి పొలం. అటు కూడా 2 వేసారండి, 2 ఇట్లా. అటు సైడ్ కూడా ఉండే. దూరం పక్క మా పంపు కనపడుతుందా అండి చిన్నగా? అదిగో నీళ్ళు వస్తున్నాయి చూడండి, అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి. పైప్ పెట్టారు, నీళ్ళు వస్తున్నాయి. ఒకప్పుడు ఇదంతా వేస్ట్ ప్లేస్ అండి. ఇగో ఇలా ఉండేది, ఇలా ఉండేది. ఈ మధ్యనే దున్నుతున్నారు, మంచిగా పొలాలు వేస్తున్నారు దున్ని. బాగుంది కదా. అంతకుముందు ఇటు వేస్ట్ ప్లేస్లోకి మేకలు వాటి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు పంట పొలాలు వేయడం వల్ల కంచెలు కూడా పెట్టారు. కంచె ఎవరు పీకేసినట్టున్నారు చూడండి, అక్కడ కంచె వేసారు కదా, అలానే ఇక్కడ కూడా కంచె ఉంది. ఇక్కడ ఇగో కంచె ఈ మధ్యలో తీసేశారు చూడండి ఎంత బాగున్నాయో పొలాలు. చూస్తున్నారా ఫ్రెండ్స్, నీళ్ళు వస్తున్నాయి చూస్తున్నారా? పైప్ పెట్టేసి మంచి నీళ్ళు పెట్టారు. ఎప్పటికి వాటర్ ఉండాలి కదా వారికి. చూస్తున్నారా? ప్యాడీ ఫీల్డ్ అంటారు కదా, ప్యాడీ ఫీల్డ్. అది కూడా ప్యాడీ ఫీల్డే. మొత్తం వరే పండిస్తున్నారండి ఇక్కడ. అంతకుముందు పండించలేదు, ఇప్పుడు పండిస్తున్నారు. ఇక చూడండి, చిన్న కుక్క పిల్ల వచ్చింది, వాటర్ తాగుతుంది. చూడండి, కుక్క పిల్ల వచ్చి వాటర్ తాగుతుంది. ప్యాడీ ఫీల్డ్, ఎప్పటికీ వాటర్ ఉండాలి కదా. చూడండి, ఎప్పుడు ఆఫ్ చేస్తారో తెలీదు, బట్ పొద్దున మొత్తం నీళ్లు బాగా ఉండాలి కదా ప్యాడీ ఫీల్డ్కి. ఇట్లా పైప్తో మొత్తం పెట్టేశారు. చూస్తున్నారు కదా పైపు. అటువైపు కూడా పొలాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయా? చూడండి, మొత్తం పొలాలు భలేగా ఉన్నాయి చూడండి. ఫస్ట్లో వేస్ట్ ల్యాండ్ చూసి బాధేసేది, వేస్ట్ ల్యాండ్ ఉంది అంతకుముందు పొలాలు వేసేవాళ్ళని. ఈ మధ్య వేస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. మా ఇంటి పక్కనే చాలా బాగుంది చూడ్డానికి. కానీ అంతకుముందు కంచె వేశారు, ఇప్పుడు తీశారు కాబట్టి నేను లోపలికి రాగలను ఇటు సైడ్. మరి నీళ్ళు కంటిన్యూస్గా వస్తున్నాయంటే నాకు తెలిసి మోటార్ వేసి ఉంటారు, బోర్ తవ్వించి మోటార్ వేసి ఉంటారు, అదే అయి ఉంటుంది. మొత్తం ఈ పొలాలన్నీ ఒక్కళ్ళేయో మరి డిఫరెంట్ వాళ్ళేయో తెలీదు. బట్ ఒకసారి చూశాను, ఇక్కడ ఒక పెద్ద చెట్టు కొట్టేసి మంచి పిల్లలందరూ కూర్చొని ఉంటే ఏందో అనుకున్న, ట్రాక్టర్ మీద వచ్చేసి ఆయన మంచి దున్నేసి వెళ్ళిపోయాడు అన్నట్టు. ఫస్ట్ టైం ఇక్కడ దున్నేటప్పుడు చూశాను నేను. తర్వాత ఇక్కడికి రావడం మానేశాను కంచేసిన తర్వాత. పొలాలు దున్నే ముందు వీళ్ళు కంచేసుకుంటారండి, దున్నేసుకొని వెళ్ళిపోయాడు ఆయన ట్రాక్టర్ మీద వచ్చి. అప్పుడు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. చూద్దాం, మళ్ళీ చూద్దాం. మనం కోతలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు కోసేటప్పుడు అదంతా చూద్దాం. ఎవరిది వాళ్ళు బియ్యం పండించుకోవాలని వేసుకుంటున్నారు. సో మేబీ ఎంత వస్తుంది బియ్యం వీటికి? ఒక 2-3 బస్తాలు వస్తుందా? సంవత్సరానికి సరిపడా వస్తుందేమో, లేదా 6 నెలలకు సరిపడా వస్తుందా? ఇంట్లో
ఇంట్లో ఉన్న వాళ్ళ బట్టి నెంబర్స్ని బట్టి ఉంటుంది కదా. మన బియ్యం మనమే పండించుకోవాలని పంటలు వేస్తున్నారని చెప్పేసి అన్నారు. బెస్ట్ ఐడియా కదా, బయట అయితే చాలా కష్టం కదా. అంతకుముందు కూరగాయల చెట్లు వేసే గడ్డం, అదే గడ్డు ఉంది కదా చుట్టుపక్కల, అది గాడి దాని మీద వేశారు. టమాటా చెట్లు, సొరకాయ చెట్లు అన్నీ వేసారు. అప్పుడు చూశాను. ఇప్పుడు ఏం వేయలేదుగా, ఇప్పుడేం వేయలేదు. మేబీ అప్పుడు వర్షాకాలం అని వేసుంటారు. ఇప్పుడైతే ఏం వేయలేదండి. జస్ట్ వరి మాత్రమే వేశారు. చాలా బాగుంది, చల్లగా ఉంది మంచిగా. ఇక్కడికి వస్తే చల్లగా తగులుతుంది గాలి, స్వచ్ఛమైన గాలి అంటారు కదా, అలా చల్లగా మంచిగా ఉన్నది. స్మెల్ కూడా వస్తుంది మంచిగా, కొంచెం వెరైటీగా ప్యాడీ ఫీల్ స్మెల్, మట్టి వాసన. ఎంత ఉండొచ్చు ఈ పొలాలు, ఆడదాకున్నాయి చూడండి. అంతకుముందు ఈ ప్లేస్, ఇల్లులు కట్టిన ప్లేస్లు కూడా పొలాలన్నట్టండి. తర్వాత అమ్మేసుకొని ఇల్లులు కట్టేసుకున్నారు అందరూ. ఇప్పుడు ఇక వీళ్ళైతే అమ్ముకోలేదు, ఈ పొలం వేసిన వాళ్ళు అయితే అమ్ముకోలేదు, మంచిగా పొలం వేసుకుంటున్నారు. ఈ మధ్య మోడీ గవర్నమెంట్ కూడా మనీ ఇస్తున్నారు కదా, ప్యాడీ ఫీల్డ్ ఉంటే ఇట్లా పొలం పండిస్తే ఇంత మనీ ఇస్తున్నామని. సో దానికోసమైనా పండిస్తారు కదా. ఎలాగైతేనే పండిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. తుమిస్కలు వస్తున్నాయి, తుమిస్కలు, పిట్టలు అన్నీ తిరుగుతున్నాయి. గట్లు కట్టారు కదా, గట్ల మీద ఏమైనా చెట్లు వేసారేమోనని చూస్తున్నాను. ఒక చెట్టు కూడా వేయలేదు ఈసారి. ఒక సినిమాలో చెప్పారు, ఇది మహర్షి మూవీలో కదా, మహేష్ బాబు మూవీ. అందులో పిల్లలకి చదువుతో పాటు ఫార్మింగ్ కూడా నేర్పించాలి, అదొక కోర్స్ లాగా అని చెప్పారు కదా. అది మంచిది అనిపిస్తుందండి. ఫ్యూచర్లో మళ్ళీ పొలం పండించే వాళ్ళు ఎవరు దొరకరు ఇక అని అందులో అట్లా పెట్టారు. అది మంచి ఐడియానే, చాలా బాగుంది. పిల్లలకి కొంచెం ప్లాంట్స్ విలువ, ఫుడ్ విలువ తెలుస్తూ ఉంటుంది. ఫార్మింగ్ కూడా నేర్పిస్తుంది ఒక కోర్స్ లాగా. అక్కడ దాకా ఉన్నాయి పొలాలు, చాలానే వేశారు. మధ్యలో కొన్ని వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, వేరే వాళ్ళే అనుకోండి, వాళ్ళు పండించుకోలే. ఇక్కడ వరకు వేశారు, మొత్తం ప్యాడీ ఫీల్డ్ అని, మొత్తం ప్యాడీ ఫీల్డ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.